ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉండాలని నేను అనుకున్నా. అయితే మన గురువారం రోజు 2 రోజులు ఉపవాసం ఉన్నాం. మా స్కూల్లో మేము ఇద్దరమే ఉంటాం, టీచర్లు. ఒకరికి బాధ, ఇక పిల్లల్ని విసిగిస్తారు. అట్లా అనేసి 3 రోజులు ఉందాం అనుకున్నా. కానీ గురువారం శనివారం 2 రోజులు ఉపవాసం ఉన్నా. శుక్రవారం రోజు స్కూల్కి వెళ్ళిన. ఆ రోజు గురువారం రోజు మనం ఎట్లా అందరం లేస్తాం కదా. ఎన్ని గంటలకు లేస్తాం అందరం? 4 గంటలకు లేస్తాం కదా. అంటే 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత పాస్టర్ గారు నా కళలోకి వచ్చి మందిరంలో కాదు, మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం అనేసి అని మాట్లాడిండు. అట్లా సరే ప్రభు, నేను మరి నాకు వీలున్నప్పుడు నేను పెట్టుకుంటా అనేసి నేను అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే, గురువారం ప్రార్థన అయిపోయింది, ఉపవాసం ఉన్న ప్రార్థన చేసిన. శుక్రవారం మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఒక పాస్టర్ గారు, ఒక బ్రదర్ అని ఉంటాడు. బ్రదర్ ఒక సంచి ఉంది, పెద్ద సంచిలో నుంచి దాంట్లో అన్ని గిఫ్ట్లు ఉన్నాయి. క్రిస్మస్ గిఫ్ట్స్ ఉంటాయి చూడండి, అన్ని గిఫ్ట్లు, చిన్న పిల్లలు ఆడుకునేవి, తర్వాత ఏవో గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు గిఫ్ట్లు. నేను కూడా అక్కడికి పోయి అక్కడ ఉంటే ఏంది కొత్త మంచి చీర దేవుడు ఇట్లా కొత్త వస్త్రాన్ని ఇట్లా తీసి ఇస్తున్నారు. నాకు కూడా కావాలి, మనకు చీరలు అంటే పిచ్చే కదా, మన కళలో కూడా నాకు చీర కావాలి అనేసి కొత్త చీర దేవుడు ఆ చీరను కూడా నేను తీసుకోవడం జరిగింది. అయితే ఆ బ్రదర్కి నేను వాయిస్ మెసేజ్ పెట్టిన, బ్రదర్ ఇట్లా మరి నాకు అలవడ్డది, అన్ని వస్తువులు మీరు అందరికి ఇస్తున్నారట, కొత్త వస్త్రం కూడా నేను కూడా తీసుకున్నా అనేసి నేను పెడితే, అయితే ఏమంటుందంటే, ఎందుకు పడ్డదంటే, నేను చాలా రోజుల నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే, అనాథ పిల్లలకి, విధవరాళ్ళకి నేను ఆయన దగ్గర ఏ డబ్బులు ఉన్నాయి, ఆ పాస్టర్ దగ్గర అసలు తినడానికి కూడా ఇంట్లో వస్తువులు ఉన్నాయి, ఏముండే అన్నట్టు. రోజు అపస్తుల సేవ అంటే అట్లే ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఏముండే. అయితే బ్రదర్ ఇట్లా నాకు కలబడ్డది అనేసి అని అంటే, నీకు దేవుడు చూపించిందమ్మా జరగబోయేది. నేను ఇప్పటి నుంచో అనాథ పిల్లలకి, విధవరాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నా, ప్రార్థిస్తా ఉన్నా, అది నీకు దేవుడు చూపించింది అంటే, దేవుని ఇంత అంటే మనం ప్రార్థన చేస్తే ఏమైతే దేవుడు ఎవరెవరికి అవసరతలు ఉన్నాయో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. అయితే దేవుడు నాకు చూపించిన వెంటనే నేను 1000 రూపీస్ నేను కొట్టేసాను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనము అంటే ఎవరెవరు అవసరతలో ఉన్నారో కూడా మనకి చూపించి దేవుడు మనకి ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్లా ఉపవాస ప్రార్థనలో దేవుడు నేను ఒక అనాథ గాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న కూడా నేను ఫాస్టింగ్ ఉండి లీవ్ పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసిన. మీరు కూడా ఉపవాసం ఉండండి. ఇప్పుడు 25th వరకు క్యారల్స్ ఉంటాయి. క్యారల్స్ తర్వాత 27th నుంచి 31st వరకు మనకు ఉపవాస ప్రార్థన ఉంటాయి. అందరూ కూడా 7 days ఏ రోజు మీకు వీలైతుందో ఆ రోజులో నిష్టగా ఇంట్లో ఉండే ప్రార్థన ఉండదు చెప్తున్నా. మాట్లాడే వాళ్ళకి అంటే పనిలో ఉంటారు కాబట్టి మనకు అక్కడ ఇంట్లో సమయం ఉండదు కాబట్టి మనం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి, మీరు అక్కడ కూర్చుంటారా, అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చుంటారా, ఇక్కడ కూర్చోండి, ఆ మూల కూర్చోండి, ఏ మూలంగా కూర్చోండి, కూర్చొని దేవుని ఆరాధించండి. నిష్ఠగా ఉపవాసం ఉండండి. దేవుడు ప్రతి ఒక్క మార్గాన్ని దేవుడు తొలగింపజేస్తాడు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను నేను, ఎన్నో విషయాలు నేను తప్పిపోయాను ప్రభు, మరి నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టు అనేసి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ విధంగా ఉపవాసం ఉండడానికి సహాయం చేసిండు. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.